इंदौर की माटी से उठी हल्दी की धूल, अमित शाह जी लाए हैं विजय का सिंदूर। आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का 29 जून 2025 दोपहर 1:30 बजे निजामाबाद तेलंगाना में, जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी। इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రములు। బీఆర్ఎస్ పార్టీ పత్రికల ఒక ఆహ్వానం ముచ్చటిచ్చిరు। బీఆర్ఎస్ పార్టీ పత్రిక గుమస్తా తెలంగాణ అని ఒకటి వస్తుంది। సారీ, నమస్తే తెలంగాణ అంటే నమస్తే తెలంగాణ అన్న గాడికే, గుమస్తా తెలంగాణ అన్న గాడికే, రెండు గాడికే 100 ముచ్చట్లు వస్తే 99.99 బీఆర్ఎస్ పార్టీ గురించే వస్తాయి। ఇక 1% అదే 0.1% ఎందుకు వస్తుంది అంటే గట్టిన యాక్సిడెంట్ అయినాయో, లేచిపోయినాయో, ఉంచుకునేవో, కసుకుని ముచ్చట రావాల్సిందే, కానీ ఆయమన్న ముచ్చట్లు ఏమి రావాల, అన్ని బీఆర్ఎస్ పార్టీలో వస్తాయి। కాంగ్రెస్ని తిట్టాలి, బీజేపీని తిట్టాలి, అవసరమైతే సిపిఎం వాళ్ళని తిట్టాలి, కానీ ఆ బీఆర్ఎస్ మాత్రం మంచిదని వస్తుంది। ఇగో గా పేపర్లు వచ్చింది ముచ్చట। కాళేశ్వరం ప్రాజెక్టు పైన కక్ష సాధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు। మళ్ళీ కవితమ్మ చెప్తుంది ముచ్చట, కాళేశ్వర రుణాల చెల్లింపులో సర్కారు విఫలమైంది। ఈ నెల 28 తారీఖు లోపు 1320 కోట్ల రూపాయలు చెల్లిస్తేనేమో ఓకే, లేకుంటే ఇది మొండి ప్రభుత్వం అని నోటీసు బోర్డు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని అంటది। ఎవని గండము ఎవని పిండము కవిత, ఓ కవితమ్మ మీరు నాశనం అయిపోను, మొత్తం ఏడికాడికి బర్వత్తలు చేసిపోయి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు అదేంది మిత్తి పైసలు కట్టాలంటే ఎక్కడి మిత్తి ఏం కథ, ఏ 1,00,000 లక్షల ఏడికెళ్ళి వస్తాయి చెప్పుడు పాడైపోను। ఏదైనా ప్రైవేట్ బ్యాంకులలో పోయి ఈఎంఐ లోన్ తీసుకుంటే 2 లక్షల రూపాయలు తీసుకుంటేనే బొచ్చడి ఇంట్రెస్ట్ చేస్తాడు। మీరు తక్కువ తెచ్చిరా 70-80 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో పోసేస్తారు। పేరుకే కాళేశ్వరం కానీ అలా సగానికంటే ఎక్కువ పైసలు మీ జేబులనే పోసుకుంటుంది। మరి ఎవడు కట్టాలి ఇప్పుడు పాడైపోను? అది ఎంత కిస్తీ పైసలే, మొత్తం పైసలు కాదు, మొత్తం 12 సంవత్సరాలలో టోటల్ క్లియర్ చేయాలంటే వీళ్ళ వల్ల కాదు, పోయిన వల్ల కాదు, రేపు వస్తువుల వల్ల కూడా కాదు, కానీ మొత్తానికి రాష్ట్రాన్ని మొత్తం బర్వతలు చేసి పక్క రాష్ట్రానికో పక్క దేశానికో అమ్మిన దాకా ఇదే పని చేస్తారు। వీళ్ళు ఏడికెళ్ళని తిరుపుతారు చెప్పురి, సంతోషంగా చెప్తుంది। మీరు అప్పు తీర్చకుంటే మీరు మొండోళ్ళని పేపర్ ఇది నోటీస్ బోర్డు అతికిస్తారని చెప్తుంది కవితమ్మ। కాళేశ్వరం ప్రాజెక్టుకి ఈఎంఐ కట్టాలి ఇప్పుడు అంటే నాకు తెలిసి ఒక 4 దగ్గర ఉంటాయి పైసలు, అంతకు మించి 100 దగ్గర లేవు, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉన్నాయి। ఆ 4 ఇవ్వాలంటే ఫస్ట్ మీ అయ్యా కేసీఆర్ దగ్గర ఉండాలి, కేటీఆర్ దగ్గర ఉండాలి, లేకపోతే హరీష్ రావు దగ్గర ఉండాలి। వీళ్ళ ముగ్గురు దగ్గర కూడా కాకుంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మేస్త్రి ఉండు కదా మెగా కృష్ణారెడ్డి, ఇంకొక ఆయన కాడ ఉండాలి। మీరు కట్టి మీరు అంతా కలిసి కట్టరాదు ఏమా, మీ కష్టమా ఏమన్నా? ఇళ్ళకెళ్ళి దొబ్బిన పైసలే కదా, కడితమా ఏమవుతుంది? ఎంత వడ్డీకి తెచ్చిరు ఏం కథ? మీకు ఏమైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావాలి, ఎవడు అప్పులు ఇవ్వద్దు, రాష్ట్రం మొత్తం బరవతలు కావాలి। రేపు నాడు ఏమన్నా గిట్నే విపత్తు వచ్చిందనుకో, చూసినావా మా ప్రభుత్వంలో సస్యశ్యామలం ఉంటే ఈ ప్రభుత్వం పాడైపోయి గిట్టి చేసిందని బదనాం చేయాలి, రేపటి నాడు మళ్ళీ ఓట్లలోకి రావాలి। అంతకు మించింది ఏమైనా ఉందా? ఆ మేడిగడ్డ బ్యారేజ్, ఆ మేడిగడ్డలో ఏమైనా నీరు కన్నా ఉపయోగం వచ్చినాయా? కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అంట దగ్గర 70-80 వేల కోట్లు లేకపోతే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు కట్టిస్తే 1 ఎకరం భూమి ఏమన్నా పొలం బారిందా? ప్రజలారా, ఇప్పుడు 10 లక్షలు పెట్టి వ్యాపారం చేస్తే ఓ 15 లక్షల రూపాయలు మనకు చేతికి వచ్చినాయి అనుకో, 5 లక్షల రూపాయలు ఫాయిదా అయింది, 10 లక్షల రూపాయలు అప్పు తెచ్చినానికి అప్పియాలని ఆలోచన ఉంటుంది। మరి మీరు ఈ 70-80 వేల కోట్ల రూపాయలు కొనవై కాళేశ్వరం పోతే దానివల్ల ఎవరికన్నా ₹1 వచ్చిందా? ఒకవేళ వస్తే రేపనాడు వస్తుందేమో అనుకో, కానీ ఇయ్యాలనే కట్టమంటే ఏడికెళ్ళి కడతారు? ఎవడు మాత్రం ఏడికెళ్ళి కడతారు చెప్పురి? అవుతుంది ఆ పని? అది గిట్లాంటివి ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు గెలని। కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన పని లేదు, మిమ్మల్ని తిట్టాల్సిన పని లేదు, ఉన్న ముచ్చట చెప్తాందుకే మేము ఉన్నది। ఏడికెళ్ళి అయితే చెప్పురి? మొత్తానికి మొత్తం మీ ఇంటి లాదులు లక్షల కోట్ల రూపాయలు, కోటాను రూపాయలు దొబ్బి తిని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన రుణాల చెల్లింపులో మీరు సర్కారు మొత్తం విఫలమైందంటే మరి మీరు ఎడంగా సఫలమయ్యారని ఏది కాదు, మన తెలంగాణ గవర్నమెంట్ ఖజానాలు ఏమో తొలగిసలాడుతున్నాయి పైసలు ఉన్నాయి అసలుకు ఖజానాలో? ఉన్న పాత బకాయిలు కడతానికేసి తలల మల్లమై పాడవుతుంది। కరెక్ట్గా 4 రోజులు తాగుబోతులు మందు బంద్ చేసినా అంటే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి। మద్యమే బంద్ అయినా అంటే గట్టిన విపత్తు వచ్చి మద్యమే బంద్ అయిన ఒక 4 రోజులు అంటే చిప్ప పట్టుకొని పోవాలి ఇంకొక మనం। ఏడికెళ్ళి అయితే చెప్పురి?
దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధిస్తుందనేమో నీ గుమస్తా తెలంగాణ పేపర్లు ఇస్తాడు, కవితమ్మనేమో కాళేశ్వరం రుణాల చెల్లింపులో సర్కారు విఫలమని వస్తుంది. మరి పైసలు కట్టాలంటే నిజంగా కూడా ప్రజలారా నాకు తెలిసి అయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు 12 సంవత్సరాల్లో కట్టాలంట. ఆ తెచ్చిన 70-80 వేల కోట్ల రూపాయలు, 1 లక్ష కోట్ల రూపాయలు ఆ పైసలు కడుతుందుకైతే ఈ తెలంగాణ ప్రజల వల్ల అయితే ఇప్పుడంతలా కాదు. ఒకవేళ తెలంగాణ ప్రజల వల్ల ఎప్పుడైతుంది ఆ ప్రాజెక్టు నిండి దాని ద్వారా పంటలు పండి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయితే నిజంగానే పనుల రూపకం కడితే అది కూడా కొన్ని ఏళ్ల తర్వాత కడితే కట్టొచ్చు మనం. కానీ ఇంతవరకు ఒక సుక్క బయటపడపాయే, ఒక ఎకరం పొలం పంట పండపాయే, ఏడుకెళ్ళి కట్టి పాడవుతారు. ఇంత సిగ్గు తప్పిన వాళ్ళు అయితే ఏడ లేకుండొచ్చులా. నిజంగా కూడా సిగ్గు శరం లజ్జ శరంపే అనేది వీళ్ళకు లేనట్టు పాడైపోను. కట్టాలి కరెక్టే, మరి ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి చెప్పురి. అప్పులు మొత్తం ఏడు కాడికి చేసిపోతుంది. ఎవడన్నా మన పేరు చెప్తే చేతులు పోడన్నా వస్తుండా? దేశం మొత్తం తిరిగినా కానీ తెలంగాణ గవర్నమెంట్ పేరు చెప్పినా కానీ తెలంగాణ ప్రభుత్వంలో మాకు అప్పు కావాలంటే ఎవడన్నా మనకు ఇచ్చే కాలం ఉన్నదా? మొత్తం ఇచ్చినోడు కావాలి, పత్రాలు తిరగాలని దొరికినట్టు గుంజితిరి. కేంద్ర ప్రభుత్వం సాయం చేసే, ప్రైవేట్ బ్యాంకులు సాయం చేసే, మరి ఎంతమంది కట్టిరు మళ్ళీ వట్టిస్తారు. ఇవాళ 10 రూపాయలు అప్పు తీసుకుంటే రేపో ఇంకా 4 రోజులకు ఇస్తే మళ్ళీ 5వ నాడో 10వ నాడో ముఖం ఉంటుంది. ఇవి ఇటే బాయ్ మళ్ళీ కొత్త అప్పు పోతే ఆడు తోలుచెప్పు చేతులు పట్టుకోడులా, పట్టుకోడా? ఇగో గట్లా ఉంది. కవితమ్మ ముచ్చట చెప్తుంది, బీఆర్ఎస్లు ముచ్చట చెప్తారు. మీరు ఏం చెప్పినా కానీ దయచేసి ఏం బాధ లేదు, కానీ మీ కష్టం కాదు, మీ నిష్ఠురం కాదు, మీరు సంపాదించే పైసలు కావు. మెగా కృష్ణారెడ్డి మీ అయ్య, మీ అన్న, నీ బావ ఏమైనా చెయ్యి చేస్తే కవితక్క నువ్వు కూడా వెయ్యి. ఇక మీ సడకులు బిడకులు ఉంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పైసలు ఎన్ని తిన్నారో గట్టి ఉపాయం చేయడం తప్పితే తెలంగాణ ప్రజల కాడ దగ్గర కానీ లేకపోతే తెలంగాణ ప్రభుత్వం దగ్గర కానీ అన్ని పైసలు కట్టాలంటే చాలా కష్టం. మళ్ళీ ఇంకేదైనా ప్రాపర్టీ అమ్మవలసిందే. మీరు చేసిన పాపాలకు పాడైపోను. ఈ పేదోళ్ళ భూములని గుంజుకుంటే ఉన్నారు. ఏడుకెళ్ళి ఉంటాయి చెప్పురు ఇక పైసలు. మీ అయ్య భూములు గుంజుని పోయిండు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏమాయ ఏంటంటే మునపటాట అంటుడు. ఆడు మొత్తం అప్పు చేసిపోయినా 4 మంది నేను ఎడికెళ్ళి తీసుకోవచ్చు అని ఈయన చేసి కూర్చొని ఇల్లు ఎక్కిండు. ఎక్కడ కూడా మీ అయ్య చేసి కూర్చొని ఇల్లు ఎక్కిండు. మంచిగా పోయిండు. ఆ పామదులో కూర్చుండు. ఆ పామదులో కూర్చొని ఏమాయనంటే బయటికి వెళ్ళే కాలం లేదు. ఇప్పటికి 2 సార్లు బయటికి వెళ్ళిండు. 2 సార్లు బయటికి వెళ్ళిండు. ఆల్రెడీ దగ్గర 50 లక్షల రూపాయల అదేంది బిల్లు అయితే ఉడాయించిండు. మీ అయ్య బయటికి వెళ్తాడా లెక్కలేడు తెచ్చిండు ఏం కథ అని చెప్పమంటే నాకే ఫస్ట్ ఏమని చెప్పిండు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని నా రక్త మాంసాలు మొత్తం కరిగించి నేను ప్రాజెక్టు తయారు చేస్తే ఇవాళ మీరు నాటకాలు చేస్తురా అని అన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అనగానే నాకు ఆ పాపమే తెలియదు, నేను చేయలేదురా నాయన కాళేశ్వరం ప్రాజెక్టు నేను పోలేదు. ఏమైనా ఆఫీసర్లకి ఎరక, ఆ మేస్త్రీలకి ఎరక, ఆ కాంట్రాక్టర్లకి ఎరక, వాళ్ళకి ఎరక, కానీ నాకే పాపం తెలియదని వచ్చాయితహం కరవైతో తుమ్మంటాడు మీ అయ్య. అవునా కాదా? మరి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1 కోటి రూపాయలు అప్పు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా తెచ్చిందా? తెలియ కదా, మీరేగా తెచ్చింది. సరే కొంతమంది అంటుండొచ్చు ఏది తెచ్చిన ప్రభుత్వం జనాల కోసమే తెచ్చిరు అని అంటుండొచ్చు. జనాల కోసం తెచ్చిన సొమ్ముని జనాల కోసం ఖర్చు పెడితే నిజంగా జనాలే మళ్ళీ కడతారు. కానీ జనాల కోసం తెచ్చిన సొమ్ముని మీరు జేబులో పెట్టుకొని జనాలను కట్టమంటే ఏడికెళ్ళి కడతారా? సిగ్గు తప్పిన వాళ్ళు. లజ్జ ఉండాలి కనీసం ఏమన్నా. జనాల కోసం తెచ్చి ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు నింపితే జనాలు బాగుపడతారు అని ఉద్దేశంతో కట్టిరు. మరి కడితే అలా నీళ్ళు లేవా? నీళ్ళు నింపుదామంటే నీ ప్రాజెక్టు పాడైపోను ఈడంగోటి అదే పిల్లలని కూలిపోబట్టే. మరి రేపన్నా నీరు పుల్లు నింపినాక కూలిపోయింది అనుకో, మరి పరిస్థితి ఏంది అనేమో ఈలన బట్టిది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు నీళ్ళు నింపరా, మీరేమో తూతుంబాలని కట్టిరి పోతిరి, సీకి తక్కువ పెడితిరి, సిమెంట్ తక్కువ పెడితిరి, ఉసుకు ఎక్కువ పోస్తిరి, కథం పడితిరి. మొత్తానికైతే తెలంగాణ ప్రజలు మొత్తం నెత్తలు మాత్రం టోపు పెట్టిపోయారు. మీరు అట పెట్టిపోయారు, వీళ్ళు ఇట పెట్టారు. ఇక చెప్పు మరి ఓడు మునిగాలిలా 28 తారీఖు లోపు 1320 కోట్ల రూపాయలు ఈఎంఐ కట్టాలంట. ఈఎంఐ కట్టాలంటే మొత్తం పైసలు అయితే కావు కదా, మరి ఏడుకెళ్ళి వస్తాయి చెప్పురు. మరి ఇయ్యూరి ఏం కాదు ప్రజలారా. నేను చెప్పిన తప్పు ఉంటే కామెంట్ రూపకంగా పెట్టి నష్టం లేదు. కానీ మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ ఫ్యామిలీలో తలుచుకుంటే ఈఎంఐలు మొత్తం కట్టొచ్చు. 12 సంవత్సరాలకు ఉన్న కిస్తీ మొత్తం వీళ్ళు కట్టొచ్చు. ఓ పని చేయి, 12 సంవత్సరాల కిస్తీ కట్టుకురి, మీకు పుణ్యమే ఉంటుంది. ఎందుకంటే మీ జేబులకి వెళ్ళి ఏం కట్టకూరి, అవన్నీ తెలంగాణ ప్రజలకు సొమ్మిడే. ఒక పని చేయలేకపోతే సగం పైసలను కట్టురు, 6 ఏళ్ళు కట్టురు. ఏమా 6 ఏళ్ళు మీరు కట్టురు, 6 ఏళ్ళు ప్రజలను కడతాం. మరి మీరు చేసిన చక్కదనానికి. కానీ ఎంత ఇసం వల్ల అంటే వీళ్ళు మామూలు ఇసం లేదు వీళ్ళ దగ్గర. తెలంగాణ గవర్నమెంట్ కానీ తెలంగాణ ప్రజలు చిన్నగా అయితే వీళ్ళకి సంతోషం అవుతుంది. తెలంగాణ ప్రభుత్వానికి అప్పు పుట్టగదు కాలేదనుకో వీళ్ళకి సంతోషం అవుతుంది. ఇది పైశాచిక ఆనందం తప్పితే ఇంక ఏముండదు. ప్రజలారా నేను మాట్లాడిన తప్పు ఉంటే కామెంట్ రూపకంగా చెప్పి ఉంటా మరి.